నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో కలెక్టర్ తమ్మీం అన్సారీ అధ్యక్షతన మీకోసం కార్యక్రమం అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదే లేదని వెల్లడించిన జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారీ నగరంలో అట్టహాసంగా దర్శి శాసనసభ్యులు జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రానున్న ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలలో వైసీపీ జెండా ఎగరవేసేలా పనిచేస్తానని వెల్లడించిన బూచెపల్లి ఇక వివరాలకు వెళితే ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో దూర ప్రాంతాల నుండి వచ్చి అర్జీలు అందిస్తుంటే వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారీ ఆదేశించారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారీ, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. మీకోసం అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ఒకే సమస్యపై పదే పదే అర్జీలు వస్తే చూస్తూ ఊరుకోనని సున్నితంగా మందలించారు. మీకోసంలో వచ్చిన అర్జీలపై త్వరలో సమావేశం నిర్వహిస్తానని, పెద్ద సంఖ్యలో అర్జీలు పెండింగ్ లో ఉంటే అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారీ హెచ్చరించారు. ఇచ్చారా పట్ట సరే ఎవరన్నారు దర్శి శాసనసభ్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలో నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను జెడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ సమక్షంలో కట్ చేశారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఆయనకు పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన అనంతరం పార్టీ కష్టకాలంలో పార్టీ జిల్లా రథసారథిగా బాధ్యతలు చేపట్టి పార్టీని బలోపేతం చేస్తున్న వ్యక్తి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాబోయే మంత్రి బూచెపల్లి అని కొనియాడారు. జిల్లా అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రానున్న ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలు వైసీపీ జెండా ఎగరవేసేలా పనిచేస్తామని అన్నారు. బూచెపల్లి కుటుంబంపై ప్రజలు చూపుతున్న అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి, కసకుర్తి అద్దెన్న, కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ, కొత్తపట్నం ఎంపీపీ అంజురెడ్డి, జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు దుంప రవణమ్మతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వారిని చెప్పడానికి అందరూ వచ్చేసారు. దయచేసి నియోజకవర్గ శుభాకాంక్షలు చెప్పి ఒకవైపు రెండో వైపు నుంచి దిగండి.
దయచేసి అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ గారు అల్పాహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తరఫున శివుని బర్త్డే సంతానంతో పాటు మాజీ శాసకులు రమేష్ చూసే బాగా తోగల్సీను నాగలపల్లిపాడు ఇద్దరు కలిసి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నారు. జిల్లా పరిషత్తు నెట్టెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో బూచపల్లి శివన్నకి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నారు. వెనక జరుపుకుంటామా రాజాడు తీసుకో. అందరూ కూడా జిల్లా నలుమూల నుంచి శివన్న మీద ఉండే అభిమానంతో వచ్చారు. శివన్కి అత్యంత భాస్కర్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన అంగుగూరు జడ్పీటీసీ గారు అలాగే విజయనగరం వచ్చారు. వారిని కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా మండలి మొత్తం ఎడం చేతి వైపుగా దిగాల్సిందిగా కోరుతున్నాం. చేమగుర్తి మండలం చేసే అల్లారెడ్డి మాస్ గారు కనగిరి నియోజకవర్గ శివానికి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఇప్పుడే గుండు చేయించుకొని వచ్చిన బాగానే ఉన్నారు. రెడ్డి గారు గుర్తుపట్టకుండా గుండు చేయించుకొని వచ్చిన ఎన్నో ఏళ్ళుగా పార్టీ కోసమే కాదు శివన్న కుటుంబం కోసం శుభాకాంక్షలు కూడా కలిసి వెళ్తారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు కూడా నెట్టుకోవద్దు. ఏఎంసీ మాజీ డైరెక్టర్
దయచేసి ఎవరు కూడా నెట్టుకోవద్దు. శివన్నికి శుభాకాంక్షలు తెలపాలి. ఆయన చెయ్యి తాకాలి. ఇచ్చారు. దయచేసి అర్థం చేసుకోండి. అన్న ఉదయం రాత్రి 12 గంటల నుంచి రావు, ఫోటోలు కూడా సరిగా రావు. దయచేసి అర్థం చేసుకోండి. హలో తమ్ముడు, ఆపోజిట్ లో ఎవరు రావద్దు. దయచేసి ఆపోజిట్ లో ఎవరు రావద్దు. శుభాకాంక్షలు తెలియజేశారు శివన్నకి. మహా ఓకేమ్మా, ఫోటో దిగండి, ఫోటో దిగండి, ఫోటో దిగండి. అమ్మా మీరు అడుగుతానండి, మీరు అడుగుతానండి. ఎన్నారెడ్డి వారి మిత్రమండలి దయచేసి ఎవరిని ఎవరు నెట్టుకోకుండా పల్లి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో వారిని భద్ర శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని కుడివైపుగా ఇద్దరూరు నియోజకవర్గం నాయకత్వం తరఫున ప్రకాశం జిల్లా రథసారథి శ్రీ బూచేపల్లి శివప్రసాద్ చెన్నారెడ్డి అన్న వారి మిత్రమండలి నియోజకవర్గం వాళ్ళ పేరు యొక్క బూచేపల్లి శివన్న బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే చెన్నారెడ్డి గారి టీం, అర్ధవీడు మండల పార్టీ అధ్యక్షులు అలాగే ఖమ్మం మండలం నాయకులు కూడా ఘనంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొదటి బర్త్డే మన శివన్న బర్త్డే. ఈ రోజు శ్రీరామనవమి, శివన్న బర్త్డే రెండు ఒకేసారి రావడంతో అన్న జరగండి, జరగండి, జరగండి. శివన్న మీద ఉండే అభిమానంతో మన నాయకుడు, దర్శి శాసనసభ్యులు, మన జిల్లా అధ్యక్షులు సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారి జన్మదినానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, చిరంజీవి శివప్రసాద్ రెడ్డి గారు గొప్ప నాయకుడిగా ఎదుగుతూ తండ్రి బాటలో, బూచేపల్లి సుబ్బారెడ్డి గారి బాటలో పేదల పెన్నిదిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ధైర్యానికి, యువతకి స్ఫూర్తిగా ఈ పార్టీని కష్టకాలంలో భుజానెత్తుకొని నిశలు శ్రమిస్తూ కష్టపడుతూ పార్టీని విజయపదం వైపు తీసుకెళ్తున్నందుకు గర్విస్తూ తమ్ముడు సక్సెస్ చేసి ఈ జిల్లాలో మొత్తం సీట్లు తన నాయకత్వంలో గెలిపించి ఈ జిల్లాకి మంత్రి కావాలని కోరుకుంటూ
సుపరిపాలన అందించినటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారికి సోదరులాగా ఆ కుటుంబ సభ్యులుగా వారు చేస్తున్నటువంటి సేవలకు ప్రజలు ఇచ్చేటటువంటి సహకారం చూస్తూ ఉంటే ఉదయం నుండి జిల్లాలో గ్రామ స్థాయి నుండి ఒంగోలు హెడ్ క్వార్టర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వరకు కూడా సంబరాలు పండుగ వాతావరణం కలగడం అనేటటువంటిది ప్రజా నాయకుడిగా ప్రజల యొక్క హృదయాల్లో తను వేసుకున్నటువంటి చెరిగిపోయినటువంటి ముద్ర. ఆ చిరంజీవి నాకంటే చిన్నవాడు కాబట్టి చిరంజీవి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారికి అన్ని శక్తులను ఇచ్చి బంగారు భవిష్యత్తుతో ఆయన కుటుంబంతో పాటు జిల్లాను సస్యశ్యామలంగా తీర్చిదిద్దేటటువంటి శక్తిని ప్రసాదించాలని మరొక్కసారి సీతారామాంజనేయ స్వాముల వద్ద ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కార్యకర్తలకు అందరికీ మేము ఉన్నామంటే భరోసా కల్పిస్తున్నటువంటి నాయకులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అన్నా, మీరు ఈ నియోజకవర్గాన్ని కూడా మనసులో పెట్టి చూసుకుంటున్నారని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా బూచేపల్లి కుటుంబానికి మేము కూడా మా తరపు నుంచి ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పి మరీ ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నాం. 2029లో శివన్న ఖచ్చితంగా ప్రకాశం జిల్లా నుంచి మంత్రి పదవి తీసుకొని మరి ఇక్కడ అడుగుపెట్టాలని చెప్పి ఈ సభావేదికగా నేను తెలియజేసుకుంటున్నాను. పార్టీ కనిపెట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎంతో ఆనందంగా పండుగ వాతావరణంగా మేమంతా కూడా జరుపుకోవడం జరిగింది. మరి తదుపరి ఈ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మన చుండూరు రవణ్ని నియమించడం మేమంతా కూడా చిత్తశుద్ధితో ఒంగోలు నియోజకవర్గంలో పనిచేస్తా ఉన్నాము. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో మొట్టమొదటి గెలిచేది మన దర్శి నియోజకవర్గమే. అలాగే ఈ జిల్లా నుంచి అన్న మంత్రివర్గంగా కూడా పనిచేయాలని మనమందరం కూడా అన్నకి చిత్తశుద్ధితో వెన్నట్టు పనిచేస్తామని తెలియజేస్తూ సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయుల స్వామి అందరూ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఆశీర్వదించి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. మా కొడుకు చిన్నవాడైనా కూడా మీ అందరి ఏది తెలియకపోయినా కూడా మీరు పెద్దవాళ్ళు చెప్పి మీరు నా కొడుకుని నడిపించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. మన ప్రకాశం జిల్లాలో ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇచ్చినా కూడా వాళ్ళు గెలవకూడదు, వీళ్ళు గెలవకూడదు అనే ఆలోచనలు ఎవరికి వద్దు. మనం తప్పనిసరిగా 12 నియోజకవర్గాల్లో మనం గెలుచుకోవాలి. తప్పనిసరిగా మనం గెలిచి మనం జగన్మోహన్ రెడ్డి గారిని 29లో మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అదేవిధంగా ఏంటంటే 12కు 12 గెలుచుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇద్దామని మీ అందరికీ సభాముగా తెలియజేసుకున్నాను. మీ అందరూ ఈరోజు మన జిల్లాలో నాయకులందరూ, కార్యకర్తలందరూ నా కొడుకు అండదండగా ఉన్నందుకు మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా కొడుకు బర్త్డే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో ఇంతమంది ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వచ్చిన జగన్మోహన్ గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, బూచేపల్లి అభిమానుల సమక్షంలో ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మానవ జన చాలా శ్రేష్టమైనది. ముందుగా మనిషిగా పుట్టడం ఆ దేవుడు నాకు కల్పించిన అదృష్టంగా భావిస్తే, రెండవది బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి కడుపులో పెట్టడం ఇంకొక అదృష్టంగా భావిస్తున్నాం. మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఒక క్రమశిక్షణగా, ఒక నిబద్ధతగా, మేము పుట్టినప్పుడు మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు, కానీ మా నాన్నగారు సంపాదించిన 10 రూపాయలు పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలి, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక ఆదర్శ నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఉన్న మహానుభావులు ఎవరంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారి పేరు చెప్తా నిజంగా సంతోషం ఉంది.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీస్ కస్టడీకి తీసుకొని చిత్రహింసలకు గురి చేసిన ఘటనకు సంబంధించి గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రభావతిని కొన్ని గంటల పాటు విచారించారు. నాడు పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేశారని ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నాటి కేసును విచారణకు ఆదేశించింది. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతి ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ప్రకాశం ఎస్పీ దామోదర్ విచారించారు. గతంలో కూడా ప్రభావతిని ఎస్పీ విచారించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఎస్పీ సుదీర్ఘంగా ప్రభావతిని విచారించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో టార్చర్ కేసులో ప్రభావతి 5వ నిందితురాలుగా ఉన్నారు. ఈ కేసులో 2 రోజుల పాటు ప్రభావతిని విచారించేందుకు ఎస్పీ దామోదర్ ముందస్తుగా ఆమెకు నోటీసులు ఇచ్చారు. 2వ రోజైన మంగళవారం కూడా ఎస్పీ దామోదర్ ఆమెను విచారించనున్నారు. ఒంగోలు నగరంలో నివాసం ఉంటున్న 3 హిజ్రాలకు జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా గుర్తింపు కార్డులు అందజేశారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ గుర్తింపు కార్డులు పొందడం ద్వారా హిజ్రాలు ప్రభుత్వ పథకాలు పొందేందుకు వీలుంటుంది. ఈ గుర్తింపు కార్డు పొందడం ద్వారా హిజ్రాలు పెన్షన్లు, ఆధార్ కార్డు వంటివి తీసుకోవచ్చు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా ఒక వృద్ధిరాలికి హియరింగ్ మిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని ట్రిపుల్ ఐటీ కళాశాలలో మంచునీటి బోర్లు మరమ్మతులకు గురికావడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని, దానిని నివారించేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ నుండి ప్రతిరోజు 4 ట్యాంకర్ల నీటిని సరఫరా చేసేందుకు సిద్ధం చేశామని కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ అధికారులు కలిసి పరిశీలించారు. ట్రిపుల్ ఐటీలో నీటి సమస్య ఏర్పడిందని, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నగరపాలక సంస్థ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ సిబ్బంది కళాశాల ప్రాంగణానికి చేరుకొని డైరెక్టర్ భాస్కర్ పాటిల్తో కళాశాలలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో నీటి వనరులను పరిశీలించారు. నగరపాలక సంస్థలోని వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని కళాశాలకు సరఫరా చేశారు. కళాశాలలోని నీటి సంపును, మోటార్లను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి డైరెక్టర్కు పలు సూచనలు చేశారు. ట్రిపుల్ ఐటీ కళాశాలలోని తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఫోన్ చేసి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని, అందుకోసం ఇక్కడకు వచ్చి నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లను సిద్ధం చేశామని కమిషనర్ తెలిపారు. బోర్లు మరమ్మతులు చేసేందుకు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. స్టాఫా మీ ప్రిన్సిపల్స్ ఎవరు లేరుడా? మాట్లాడచ్చు. ఈరోజు మన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ కాలేజీ స్టూడెంట్స్ దాదాపు ఇక్కడ 1400 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఈరోజు ఇక్కడ ఈ వాటర్ ఇష్యూ ఏదో ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో రావటము, అది గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి దృష్టికి వెళ్ళింది. సారు ఎమ్మెల్యే సార్ స్వయంగా నాకు ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి కాలేజీలో మరి అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇబ్బంది రాకుండా మన వైపు నుంచి ఏం సహాయం చేయొచ్చో ఒకసారి విజిట్ చేయమన్నారు. సో వారి సూచనతో మా ఎంఈ గారు, చంద్రయ్య గారు, డి గారు, మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారిని కలిసాము. సో ఇక్కడ ఏదో మోటార్స్ కాస్త రిపేర్లు ఉన్నాయన్నారు. సో వాటికి కూడా మా కాంట్రాక్టర్ ద్వారా తక్షణమే ఏమేమి చర్యలు తీసుకోవాలో వారికి అటాచ్ చేస్తున్నాము. అట్లాగే మనకు
ఈ ట్యాంకర్స్ కూడా అంటే వాటర్ ట్యాంకర్స్ రోజుకి మినిమము ఒక 4 మాకు సప్లై చేస్తే సరిపోతుంది అంటున్నారు డైరెక్టర్ గారు. సో దాని ప్రకారము ట్యాంకర్స్ కూడా మేము అరేంజ్ చేసే ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి స్టూడెంట్స్ దాదాపు 1400 అనుకుంటే, సో ఒక్కొక్క స్టూడెంట్కి 135 ఎల్పిసిడి ప్రకారం దాదాపుగా 2 లక్షల లీటర్లు పర్ డే అవసరం ఉంటుంది. అందువల్ల వీరు ఒక ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఒక బోర్వెల్ నుంచే వీళ్ళు డ్రా చేస్తున్నారని తెలిసింది. సో దాంతో ఈ మోటార్స్ రిపేర్ అవన్నీ కూడా చూసుకుంటే ఇంకా ఎంత అవసరం ఉందో మున్సిపాలిటీ నుంచి కూడా, ఎందుకంటే సమ్మర్ కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా మా వైపు నుంచి కూడా తగిన సహకారం అందిస్తాము. ఇది కూడా ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి వాటికి కూడా మా నగరపాలక సంస్థ నుంచి తగిన సహకారం అందిస్తూ ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేస్తాం. మొట్టమొదటిగా మాకున్న ఈ నీటి ఎద్దడిని నివారించడానికి మేము అడిగింది తడవుగా మాకు సహాయం అందించిన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వారి ఎంటైర్ టీంకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మాకున్న ఇబ్బంది నీటి ఎద్దడి, దాంతోపాటు కొంత కరెంటు ఇబ్బందులు ఉండడం మూలాన మోటార్లు రిపేర్ అయినాయి. కొత్త మోటార్లు కొన్నాం. కమిషనర్ గారు వచ్చారు, నిశ్చితంగా అన్ని పరిశీలించి అన్ని రకాల సహాయ సహకారాలు మాకు అందిస్తున్నామని చెప్పినారు. వాటితో పాటు ఇమీడియట్గా రోజు 4 ట్యాంకర్లు IIIT క్యాంపస్ 3 అంటే రావణ్ నాయుడు క్యాంపస్ అంటారు, అక్కడికి పంపుతామని మాట కూడా ఇచ్చినారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఒంగోలు పట్టణంలో బౌద్ధ భిక్షుల పర్యటన ఘనంగా సాగింది. జపాన్కు చెందిన యూషి షావోలిన్, శ్రీలంకకు చెందిన బౌద్ధ హీనులు నగరంలోని అన్నవరపాడులో గల శివం శరణాలయానికి విచ్చేశారు. శివం ఫౌండేషన్కు విచ్చేసిన బౌద్ధ భిక్షులకు ఫౌండేషన్ అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శరణాలయం నందు నిర్వహించిన మహారుద్రాభిషేకం, విశ్వశాంతి కళ్యాణం నందు బౌద్ధ భిక్షులు పాల్గొని నిర్వహించగా బౌద్ధ భిక్షులు పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా గోవును శరణాలయానికి దానమిచ్చారు. సకల జనుల శ్రేయస్సుకై ఏకదశ మహారుద్రాభిషేకం చేపట్టారు. 4 నిరుపేద కుటుంబాల వారికి వైద్యం, జీవనోపాధి కోసం 40,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని బౌద్ధ భిక్షులు చేతుల మీదుగా అందజేశారు. బాపట్ల ఆదిలక్ష్మికి 20,000, ఊదరగుడి ఈశ్వరమ్మకి 5,000, పునమిల్లి పురంధేశ్వరికి 10,000, పెద్దినేని రమణమ్మకు 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం బౌద్ధ భిక్షులను శరణాలయం నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వశాంతి కోసం హోమం నిర్వహించడం, కులమత భేదం లేకుండా నిరుపేదలకు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం వారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మారెల సుబ్బారావు, నాగరాజు, సురేష్, తిరుమల, సులోచన, ప్రసన్నకుమారి, రాజలక్ష్మి, కావ్య, వెంకటరత్నం, సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. బానే ఉందిరా पार्वती देवी की
మూర్తి గారు వాళ్ళ చేత పెట్టి కానీ అమ్మా మీరు కానీ దానకరుణికే చెప్పుకోవాలి కాబట్టి ఆయన చెప్పుకుంది ఆయన వెంటనే ఫౌండేషన్ పట్టుకోమ్మా ఈ ఓదరగుడి ఈసారు గేదెల కానీ రమణ నా ఓకే అన్న కప్పుల ప్లేట్లో పెట్టుకొని కుర్చీలో పెట్టేది ఇండియా తెలుగు ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 40 బౌద్ధ స్తూపాలని దర్శించుకుంటూ అమరావతి కళ్యాణం జరగాలని, అమరావతి సస్యశ్యామలం అవ్వాలని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే తలుసుకుందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ కళ్యాణం కావాలని ఇక్కడ మన శివం ఫౌండేషన్ ద్వారా విశ్వశాంతి మహా హోమము జరగటం జరిగింది. అదే కాకుండా ఏకాదశి రుద్రాక్షి అభిషేకం జరిగింది. అదేవిధంగా జపాన్ నుంచి వచ్చిన ఆ భిక్షువు ద్వారా నా ద్వారా ఒక గోమాతని, ముఖ్యంగా భారతదేశం యొక్క ఈనాడు అందరూ సుఖ సంతోషాలతోటి కాపురాలు చేస్తున్నారంటే గోవు చుట్టూ జరుగుతుంది. అదంతా ధర్మము. ధర్మాన్ని మనం రక్షించడం కాదు, ధర్మమే మనం రక్షిస్తుంది. ఆ ధర్మాన్ని రక్షించాలంటే గోవుని పూజించాలి. ముఖ్యంగా అటువంటి పవిత్రమైన కార్యక్రమంలో గోదానం మా చేతుల ద్వారా చేయించారు. ఆయన జపాన్ నుంచి వచ్చారు, వారు చాలా ఆనందపడ్డాడు. అదేవిధంగా నేను శ్రీలంక నుంచి వచ్చాను, తెలుగు మాట్లాడే పౌరుడిని. మా చేతులతో చేయటం అనేది మేము చాలా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. It is my great pleasure to have this wonderful opportunity and shared by everyone gathering here. So this auspicious event, this auspicious puja reminds me of the advent of the Buddha. The Buddha started to preach the Dharma invited by Mahabrahma first. So this is very famous, very common knowledge among Buddhist people. So now, today, the Lord Buddha is invited by Lord Shiva. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్గా శ్రీనివాస్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరించిన సూరిబాబు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ తమ్మి మన్సర్ యాదవ్ శ్రీనివాస్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలోని ప్రజలకు వైద్య విధాన పరిషత్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తారని తెలిపారు. శ్రీకాకుళం డిసిహెచ్ఎస్గా పనిచేశాను. బికాజ్ ఆఫ్
డిసిహెచ్ఎస్గా కూడా చేశాను. బికాజ్ ఆఫ్ నాకు ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. నాకు ఒక 1.5-2 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ వల్ల కొంచెం హెల్త్ అప్ అండ్ డౌన్స్ అవడం వల్ల డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ని కలిసి సార్ని నా హెల్త్ ప్రాబ్లం చెప్పుకోవడం వల్ల నన్ను ఫిజిషియన్గా నందిగామ ఫిజిషియన్గా వేశారు. అక్కడ కూడా నా విధులు నిర్వర్తిస్తున్నాను. నా హెల్త్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు నౌ ఐఎమ్ ఫిట్ టు డూ వర్క్ యాజ్ DCHS. ఐఎమ్ ఇన్ ఏ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ health wise also able to do all the work endorse to DCHS. కొత్తగా వచ్చాను కాబట్టి బై టేకింగ్ హెల్ప్ నా సహచర DCHS గారి ex-DCHS గారి సహాయ సహకారాలతో ప్రకాశం జిల్లాని వీలైనంత ఉన్నతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రజలు పబ్లిక్ అండ్ కన్సర్న్డ్ ఎంప్లాయీస్ కన్సర్న్డ్ విత్ DCHS ఆఫీస్ కూడా సలహాలు ఇవ్వచ్చు. మంచి సలహాలు తప్పనిసరిగా పాటిస్తాం. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని ఈరోజు కలవటం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిశాను. వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ కోరిక మేరకు ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తూ మంచి వైద్య విధానం సెకండరీ హెల్త్ ఆఫీస్ DCHS ఆఫీస్ సెకండరీ హెల్త్కి కూడా మంచి పేరు తీసుకురావడం నా ముఖ్య ఉద్దేశం. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్గా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జాయింట్ డైరెక్టర్గా వ్యవహరించిన చంద్రశేఖర్ రెడ్డి బదిలీ కావడంతో చిత్తూరు మత్స్యశాఖలో పనిచేస్తున్న శ్రీనివాసరావుకు జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించి ప్రకాశం జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు ముందుగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని మత్స్యకారులు ఆక్వా రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధుల సహకారంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఒంగోలు. గతంలో నేను డిప్యూటీ డైరెక్టర్ ఫిషరీస్గా చిత్తూరు జిల్లాలో 4 ఏళ్ల పాటు పనిచేసిన అనంతరం ప్రమోషన్ మీద జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఒంగోలుగా రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజెప్పేది ఏంటంటే ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయటం ద్వారా సాగర తీరంలో ఉన్నటువంటి సాగర మత్స్య కార్మికులకు అలాగే దేశీయ మత్స్య కార్మికులకు వాళ్ళతో పాటుగానే మనకి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరికీ కూడా తగిన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక పరంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి నా వంతు సహకారం తప్పనిసరిగా చేస్తానని తెలియజేస్తాను. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారి సూచనలతోటి ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేసి జిల్లాలో గల ఆక్వా రైతులకు అలాగే సాగర మత్స్య పారిశ్రమలకు అలాగే దేశీయ మత్స్య పారిశ్రమలందరికీ కూడా వారి యొక్క ఆర్థిక స్వావలంబనకు తప్పనిసరిగా చర్యలు తీసుకొని నా వంతు సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తాను. బీసీ కులగణన చేపట్టాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు నాయకులు వెల్లడించారు. బీసీ కులగణనకు ప్రజలను సమాయత్తం చేసేందుకు ఒంగోలులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న కాంశీరామ్ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాత్మా పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో బీసీలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, బీసీ నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, తెనాలి నాగేంద్రం, గుంటూరు మస్తాన్, ఓపీడీఆర్ రాష్ట్ర నాయకుడు సుధాకర్, గిరిజన సంఘ నాయకుడు పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి. బీసీల కులగణన వెంటనే వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత.
బహుజన సమాజ్ పార్టీ భారతదేశంలో బీసీల యొక్క కులగణన చేపట్టాలని, వాళ్ళు ఎంతమందో వాళ్ళకంత వాటా రావాలనేటువంటి నినాదంతో గత సంవత్సర కాలంగా బీసీల కులగణన జరపాలనేటువంటి దాని మీద పోరాటం చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి బీసీ సమన్వయ కమిటీ కూడా అన్ని కులాలతో కలిపి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఈ నెల 11వ తారీఖున అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు బీసీ కులగణన వెంటనే అమలు చేయాలనే దానికి నిరసనగా ధర్నా చేస్తున్నాం. ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలకు సంబంధించినటువంటి మహానాయకుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే యొక్క జయంతిని పురస్కరించుకొని ఆ సందర్భంగా బీసీ కులగణన జరపాలనే ఉద్దేశంతో అన్ని జిల్లా ఆఫీసుల ముందు కలెక్టర్ ఆఫీసుల ముందు జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా రేపు ప్రకాశం జిల్లాలో కూడా 11వ తారీఖున కలెక్టర్ ఆఫీసు ముందు జరిగేటువంటి ధర్నాను విజయవంతం చేయవలసిందిగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు మొత్తాన్ని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. జై భీమ్. మరి భారతదేశంలో 60% ఉన్న బీసీలని కులగణ లేదు, మీకు లెక్కలు లేవు, మీకు రిజర్వేషను 34% ఇస్తాం, 24% ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మరి అగ్రకుల పార్టీలు మోసం చేస్తాం జరిగింది. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ కులగణ తీసి బీసీలు 52%గా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు తేల్చారు. కలెక్టరు సచివాలయాల సిబ్బంది ద్వారాగా మరి 52% అమలు చేసి స్థానిక సంస్థల్లోని విద్యా ఉద్యోగాల్లో 52% అమలు చేయాలని ఈ నెల 11 మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి రోజున ఆ 26 జిల్లాల్లో ప్రతి కలెక్టర్ ఆఫీసు ముందులో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. శాంతియుతంగా దీన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా సపోర్ట్ చేసి బీసీలకు 78 సంవత్సరాల నుంచి అన్యాయం అవుతున్న బీసీలకి సపోర్ట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు ప్రజా ఉద్యమకారులకు తెలియజేస్తారు. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంఘాలు చేసేటువంటి పోరాటానికి బహుజన సమాజ్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది. ఈ దేశంలో కులగణన ఏదైతే కుల నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఏ కులానికి సంబంధించినటువంటి ఎంత జనాభా ఉన్నారు ఆ కులాల యొక్క ప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో మరి ఉండాలి. అన్ని రంగాల్లో కూడా బీసీల జనాభాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే సామాజిక రంగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ రంగాల్లో కూడా బీసీల జనాభా దామాష ప్రకారం వారి వాటా దక్కాలని అందుకోసం ముందు బీసీల కులగణని మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత రాష్ట్ర ప్రభుత్వం మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అది ఆ సెన్సస్ని విడుదల చేసి మరి ఖచ్చితంగా వాళ్ళ జనాభా దామర్శ ప్రకారం వారి వాటాని అన్ని రంగాల్లో వాడికి అమలు చేయాలని కోరుతూ ఈ ధర్నాని మరి అన్ని ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మరి పాల్గొని బీసీల న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు తెలపాలని కూడా మరి ఈ సందర్భం తెలియజేస్తారు. వంగల నగర సమీపంలోని పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నందు జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా ముగిశాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు అలంకరణ నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేవస్థానం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ నిర్వాహకులు ప్రసాద స్వామి నేతృత్వంలో సీత రామ లక్ష్మణ ఆంజనేయ ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి విశేష హారతులు అందజేశారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం త్రినాథ చక్రవర్తి శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా కళ్యాణాన్ని తిలకించి తరించారు. విష్ణు చిత్తరమేశ్వరి అఖిలాండే గోవిందుని భూమిలో కలిసిపోతాయని చెబుతుంది శాస్త్రం. ఒక్కటేమిటి శక్తి కొలది గోదానం సమర్పించండి. రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహానికి సంపురుషానహం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారం పూర్వ సంకల్ప విధానేన లోక కళ్యాణార్థం
दर्शनार्थं संकल्पित श्री सीतारामचंद्र स्वामी देव सवितः प्राण्यो नमिहाकरम् अग्निष्टस्पृष्टकृत विद्वान् सर्वभक्तस्पृष्टको देवता तस्वाहा गर्भत्रैवादिष्टको गर्भत्रैवानादिष्टं देवतमस्मै संजयज्ञाये स्वाहा पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्व अखिल भक्ता स्वाहा वेदर भक्ता स्वाहा व्याप्तदेवस्य विद्येन तस्मै दोमैते तमादिगारवे तानि देशानि देशां यथा हनस्यात्रपत्वत् यज्ञस्य काम्यप्रियः तदा मे यज्ञर्वदति तथेति माप्रियः चन्द्रमा सत्यमोमिति सत्यमाभरन् यज्ञस्य दक्षिणा सत्यमाभरन् यज्ञस्य दक्षिणा प्रजामेकामत्सवं दक्षिणानां प्रतिग्रहे सत्यमधीमहि नागोत्रमन्दस्य श्री श्रीरामये रामचन्द्राय जनकर्ताय मनोहराय पापकारीशदाय अन्तमङ्गलम् रामचन्द्राय जनकर्ताय मनोहराय पापकारीशदाय अन्तमङ्गलम् శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఒంగోలులోని మామిడిపాలెం కొండ మీద జరిగిన సీతారాముల స్వామివారి కళ్యాణ ఘట్టంలో చిరంజీవి ఉదీప్ రూపొందించిన అయోధ్య రామ మందిరం అందరినీ ఆకట్టుకుంది. ఒంగోలు గోపాల్ నగర్ కు చెందిన 2 పదులలోపు వయసు గల చిరంజీవి ఉదీప్ శివాని స్కూల్ నందు విద్యను అభ్యసిస్తూ సనాతన ధర్మం పట్ల తనకున్న మక్కువను చాటుతున్నాడు. తన సోదరి సహాయంతో అయోధ్య రామ మందిరం నమూనా నిర్మాణం రూపొందించి అందరినీ మంత్రముగ్ధులు చేశాడు. 32 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో అకుంఠిత దీక్షతో అయోధ్యలో నిర్మించిన రామ మందిర నమూనా నిర్మాణాన్ని తయారు చేసి ఆ బుడతుడు అందరి మన్నలను పొందాడు. పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ చేసే పనిని ఈ చిన్నారులు తయారు చేయడం సాక్షాత్తు శ్రీరాముల వారి అనుగ్రహమేనని భక్తులు అంటున్నారు. చిన్నారి సోదరుడు ఉదిప్ కుమార్ మాట్లాడుతూ రామ మందిర నిర్మాణం కోసం 500 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చిందని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణం బాలరాముడి ప్రతిష్ట చేసుకోగలిగామని తెలిపాడు. ఇది సనాతన ధర్మం సాధించిన విజయమని అన్నారు. తాను తన సోదరి కలిసి మందిర నిర్మాణం చేయడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. మందిర నిర్మాణంతో పాటు లోపల గర్భగుడిలో స్వామివారి మూర్తిని కూడా ఏర్పాటు చేసి ఔరా అని అనిపించారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో నిర్మితమైన రామ మందిరాన్ని సాక్షాత్ వీక్షించినంత ఆనందం లభించిందని పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. 100 years fighting for Ayodhya Ram Mandir. Sir, PM Narendra Modi was saving the Sanatana Dharmam with Ayodhya Ram Mandir. This is the Rama kingdom. We want to save our Sanatana Dharmam. Every day after completion of school and study, I spent 1 hour and I completed. It taken finally 32 days to complete. My father was the inspiration for me. My mother did decoration. My sister did painting. Thank you. We have to save our Sanatana Dharmam. Jai Shri Ram. Today I want to explain for you Ayodhya. I used materials lace, gum, stones, thermocol sheet, marble sticks, etc. Thank you. We want to save our Sanatana Dharmam. మా బాబు చేయాలని అనుకున్నాడు అయోధ్య. చేయాలనుకుంటే నేను సపోర్ట్ ఇచ్చి అతనికి కావాల్సిన మెటీరియల్ ఇచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మనం. ఇది 500 సంవత్సరాల పోరాటం. మోడీ గారు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సనాతన ధర్మం కాపాడదాం. ఒంగోలులోని మామిడిపాలెం కొండ మీద వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనీవిని ఎరుగని రీతిలో జరిగిన కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వందలాదిగా తరలిరావడంతో రామాలయం భక్తుల శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను వేదికపై సుందరంగా అలంకరించి వేద పురోహితులు రామనాథాచార్యులు కళ్యాణం క్రతువును జరిపించారు.
మాంగళ్య ధారణ తలంబ్రాలు కార్యక్రమం భక్తుల గోవింద శ్రీరామ నామస్మరణ మధ్య కళ్యాణం వైభవపేతంగా జరిగింది. ఈ కళ్యాణ కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత, ఆలయ కార్యనిర్వహణ రజనీ కుమారితో పాటు శ్రీ సీతారామస్వామి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సీతారామ దేవస్థానం అధ్యక్షులు ఆనందరావు, కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, సభ్యులు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, దన్నరపు మస్తన్రావు, ఏనుగుల సురేష్ బాబు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ అలాగే నగరపాలక సంస్థలు నుండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ సంవత్సరం మరి ఆ శ్రీరామచంద్రుల వారు నగరపాలక సంస్థని బాగా కాచి కాపాడాలని, సకాలంలో వర్షాలు పడి మరి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా మన ఒంగోలు నగరం మరి గౌరవనీయులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దాంచల జనార్దన్ రావు గారి యొక్క సహాయ సహకారాలతో ఖచ్చితంగా మరి బాగా డెవలప్ అయ్యే విధంగా మరి ఆ రామచంద్రుల వారు మరి వారికి నిండుగా మెండుగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే వారికి అన్ని రకాలుగా సహకారం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీరాముని కళ్యాణం నయన మనోహరంగా సాగింది. వందలాదిగా తరలివచ్చిన భక్తజనం సందోహం నడుమ వేద పురోహితులు సీతారాములకు మాంగళ్యధారణ, తలంబ్రాల తంతం, మాల మార్పిడి లాంటి క్రతువులను వేదోత్తంగా జరిపించి మహామంగళ హారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని సీతారాముల కృపా కటాక్షాన్ని పొందారు. శ్రీ అంబసానామృతత్వమాయంభవంతి పూర్వోక్త ప్రకారేణ శ్రీనాం జన్మజన్మనే సిగరే పెండ్లి కొండపి మండలంలోని కే ఉప్పలపాడు గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామ కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు చూడచక్కని కళ్యాణ వేదికపై స్వామి అమ్మవారిని కొలువు తీర్చి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పురోహితుల వేద మంత్రోచ్చరణాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వేడుకగా జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వందలాదిగా పాల్గొని ఆదర్శ దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు.
చతుపర్క వస్త్రద్వయం నమస్కారం చేసుకోండి. ఓం శ్రీరామ రామ రామేతి రాజమర్యాదలతో కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాడు. శ్రీరామచంద్రుడికి జనక మహారాజు కలిగిన ఇది ఇప్పుడు మీరంటే కన్యాదాత మాంగళ్య సూత్ర ఆంధ్రం తేరాయావరణ ఆంధ్రం దేవా బృహస్పతి ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.